ఇప్పుడు ఉద్యోగ బానిసలు చెప్తున్న మాటలివి. సారీ ఉద్యోగ బాధితులు చెప్తున్న మాటలివి. ఓ ఉద్యోగమా, నువ్వు నాలో సగభాగమా లేక పూర్తి భాగమై నిలిచిపోయావా? అందరితో నా ఉద్యోగం అంటే నాకు ఇష్టమనే చెప్తున్నా, కానీ నీకు నాపై పెసరంతైన ప్రేమ లేదేమో. బహుశా నీ గురించి నా మదిలో మాట నీకు తెలిసిందేమో. మరి అందుకే నాపై నువ్వు ప్రేమ కురిపించట్లేదేమో. జీతం దండిగా ఇస్తూ జీవితంలోని ఆనందాన్ని లాక్కుంటున్నావు. ఉద్యోగం చేయడం నా బ్రతుకు సాగడానికి అయినా నా బ్రతుకులో మరి ఎలాంటి మార్పు రాలేదెందుకు? నా బానిస బతుకు నువ్వే కారణమని నిందిస్తున్నా, కానీ నా ఆర్థిక అవసరాలను తీర్చే దేవతవని మరుస్తున్నా. నువ్వు మాకు ఏం చేసినా నీపై మాకుండే భావన టార్చర్ అనే భావనే. మరి జీవితం కోసమే జీతం అన్నాను, కానీ ఇప్పుడు జీతం కోసమే నా జీవితాన్ని ధారబోస్తున్నాను. నీ వల్ల నేను ఆర్థికంగా ఎంతో ధనవంతునైపోయా, మనశ్శాంతిలో మాత్రం కటిక పేదవాడిలా మిగిలిపోయా. మరి నీకు నచ్చిన ఉద్యోగాన్ని ఎందుకురా చేయడం అని అడిగితే, ఇక్కడ జాబ్ చేయకపోతే మనిషిలా కాదు కదా, కనీసం కుక్కలా కూడా చూడట్లేదంటున్నారు. ఉద్యోగం లేకపోతే ఇక్కడ మనిషికి విలువ లేదంట, ఉంటే మనశ్శాంతి లేదంట. అయినా మనశ్శాంతి లేని మనీ ఎందుకురా? అయినా నీకు బిజినెస్ అంటే ఇష్టం కదా, ఇంట్రెస్ట్ అంతా బిజినెస్ మీదే కదా. మరేంటి ఇప్పుడు నీకు నచ్చని ఉద్యోగాన్ని చేస్తున్నావని అడిగితే వాడు ఇలా ఆన్సర్ ఇస్తున్నాడు. అవును, నాకు బిజినెస్ అంటే ఇష్టమే, కానీ జాబ్ లేకుంటే పిల్లని ఎవరిస్తారా? నేను చేసే ఉద్యోగం అంటే నాకు నచ్చదాయే, ఆ ఉద్యోగం లేకపోతే పిల్లకు నేను నచ్చసావనాయే. మరి ఏం చేద్దాం, తప్పదిగా. అయినా ఈ ఉద్యోగం పెళ్ళయ్యే వరకే, తర్వాత నాకు నచ్చిన బిజినెస్ చేసుకుంటా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ వాడికి ఆ జాబ్ నచ్చి చేయట్లేదు, పిల్ల కోసమో పిల్ల తండ్రి కోసమో పక్కింటి పిన్ని కోసమో మాత్రమే చేస్తున్నాడు. ఎవరి కోసమో నీకు నచ్చిన జాబ్ చేయడం ఏంటి? ఇక నేను అనేది జాబ్నే కాదు, బిజినెస్ అయినా అంతే. నీకు ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ ఉండి నువ్వు బిజినెస్ చేసినా కూడా తప్పే అని చెప్తున్నా. నువ్వు మనసులో ఒక పని పెట్టుకొని మరో పని చేయడం అంటే ఎలాంటిదో ఒకసారి నేను పచ్చిగా చెప్తా విను. నువ్వు ఒకరిని మనసులో పెట్టుకొని మరొక్కరితో పడుకోవడం లాంటిది. నువ్వు మనసులో ఒకరిని పెట్టుకొని మరొక్కరితో పడుకుంటే నువ్వు సుఖం పొందుతావేమో, కానీ ఆనందం పొందలేవు. ఇది అంతే. మీరు ఒక పనిని మనసులో పెట్టుకొని మరో పని చేస్తే మీకు డబ్బులు వస్తాయేమో, కానీ మనశ్శాంతి మట్టుకు రాదు. ఎల్లెల్లవోయ్, పైసలుంటే మనశ్శాంతి అయినా వాళ్ళ అమ్మైనా వాళ్ళ అమ్మమ్మైనా వస్తుందని మీరు అనొచ్చు. ఓ లెక్కన చూసుకుంటే అది నిజమే, బట్ అన్ని సందర్భంలో అది కాదు. అయినా మనం మనీ గురించి ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. మరి మీరు చెప్పింది నిజమైతే నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారు లక్షల్లో సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారంటారు? అధిక జీతాలు ఆర్జిస్తున్న ఉద్యోగులను ఒక సంస్థ సర్వే చేసింది. అందులో ఇలా తేలింది, మాకు డబ్బు కంటే మనశ్శాంతే ముఖ్యమని చెప్పారంట. యూకేజీ అనే సర్వే వాళ్ళు చెప్పిన మాట ఇది. మరి ఈ సర్వే మాట ఏమంటారు? ఒకప్పుడు కూటి కోసమే కోటి విద్యలు అన్నారు, కానీ ఇప్పుడేమో ఒక్కడి ముందు షో కోసమే ఈ విద్యలన్నీ అవుతున్నాయి. దీనమ్మ జీవితం. రోజుకు 2 పూటల అన్నం కోసం నచ్చని ఉద్యోగం చేస్తూ లక్షల్లో జీతం సంపాదించాలా? నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఉద్యోగాన్ని మాత్రమే అనట్లేదు, నీకు నచ్చంది ఏం చేసినా అది తప్పని చెప్పడమే నా ఉద్దేశం. అప్పటి ఆర్థిక అవసరాల కోసం చేయడం వేరు, దాన్ని తప్పనిసరి చేసుకోవడం వేరు. ఉద్యోగం కొత్త అవసరాలను పుట్టించి తీరుస్తుంది, కానీ సంతోషాన్ని పని కట్టుకొని చంపేస్తుంది. ఉద్యోగం చేయడం తప్పని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు నీకు నచ్చని ఉద్యోగాన్నే బయట గోల్గా పెట్టుకున్న నిరుద్యోగులు చేయడం కరెక్ట్ అంటున్నా. ఎందుకంటే నీకు పాటలు పాడాలనుండి కంప్యూటర్ ముందు టిక్కు అని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు చేసే ఉద్యోగం ఏదైనా నీ మనసుకు నచ్చేలా ఉండాలి, కానీ సోమవారానికి భయపడే విధంగా ఆదివారం కోసం ఎదురు చూసే రకంగా ఉండకూడదు అంటున్నా. ఇక నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నీకు ఏజ్ వచ్చాక జీతం కోసం నా జీవితాన్ని ధారబోసానని నీ పిల్లలకు నీ పిల్లానికి చెప్పుకునే విధంగా ఉండకూడదు అంటున్నా. చివరికి నీకు కూడా నువ్వు అలా సర్ది చెప్పుకోకూడదు అంటున్నా.